ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి దేవీ శరన్నవరాత్రుల ప్రారంభం. ఈ సందర్భంగా జగన్మాతని సౌమ్య రూపంలో స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగాను, శక్తి రూపంలో శైలపుత్రిగాను ఆరాధిస్తారు. దేవీ శరణం అనేటువంటి అంశంలో స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి యొక్క అలంకార విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. అలాగే ప్రధానంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమైంది. అలాగే దేవీ శరన్నవరాత్రుల ప్రారంభం కూడా. ఈ దేవీ శరన్నవరాత్రుల కాలంలో జగన్మాత యొక్క స్మరణ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, గ్రహపీడని తొలగిస్తుంది. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, జగన్మాత యొక్క పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. మానసిక, శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో ఈరోజు 3వ పాదంలో పుట్టిన వారికి సామాన్య శాంతి తప్పనిసరి. ఈ హస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి జగన్మాత ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శరన్నవరాత్రుల ప్రారంభం. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరం కావటానికి జగన్మాత యొక్క పూజలు బాగా ఉపకరిస్తాయి, శుభ ఫలితాలను కలిగిస్తాయి. మరి శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ కనకదుర్గామాత యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మదశోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వేగవంతంగా పొందలేకపోతారు. ఆలోచన విధానంలో దోషాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు మాత్రం దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని పారిశ్రామిక రంగం వారు తొలగించుకోలేకపోతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులకి శుభ ఫలితాలు మాత్రం గోచరిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని చామంతులతో పూజించి పాయసాన్ని భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితులని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ పరిణామాల గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి వెన్నంటి ఉంటాయి. విద్యార్థులకి సులభ రీతిలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు గౌరవ మర్యాదలు దక్కుతాయి.
గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని గులాబీలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెనంటి ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకులు కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి అనుకోనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ప్రతికూలతను కలిగిస్తాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. సంకోచ పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. సందిగ్ధ పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి మక్కువ తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగించినప్పటికీ ప్రతికూల పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు గృహరీత్యా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాల్లో విద్యార్థులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించి తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా తీయటి వార్తలు వింటారు. అసంతృప్తి సంఘటనలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ తట్టుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చిరాకు పరిస్థితులకి పరిష్కారాలు లభిస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అనుకూల బదిలీల ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. విజయాలు సాధించగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని బిల్వదళాలతో పూజించి క్షీరాన్నాన్ని భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకూలతను పెంచుతాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ప్రయత్నంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు అన్ని రంగాల వారికి తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా కూడా పొందగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులకి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వరకు మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కూడా
ప్రదర్శించగలుగుతారు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయ పరంపర కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఖర్చులు పెరిగినప్పటికీ సమాంతరంగా ఆదాయం కూడా కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పోటీని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా కలిసి వస్తాయి. మహిళలు ఆనందకర వాతావరణం గృహరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. శారీరక రుగ్మతలు పెరిగినప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో కార్మిక రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ పరిష్కరించబడతాయి. విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. నూతన అవకాశాలు ఉద్యోగస్తులకి బలాన్ని పెంచుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని మందార పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా జన్మశని ద్వారా, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారు ప్రదర్శించలేకపోతారు. పోటీ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా వెన్నంటి ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడారంగం వారికి ప్రబలమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని సువర్ణ గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. అవకాశాలని సద్వినియోగపరుచుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగస్తులు ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అవకాశాలు సినీ రంగం వారికి కూడా ఆకస్మికంగా కలిసి వస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని కనకాంబరాలతో పూజించి చెరుకు రసం భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. భాగ్య బృహస్పతి ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల విషయంలో ఆటంకాలను ఎదురు చూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అనుకోని ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి శ్రద్ధ తప్పనిసరి. క్రమశిక్షణ కూడా తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మక్కువ తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత
స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గాదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆటంకాలని అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సత్తువ పెరుగుతుంది, స్తోమత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళల గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని ఎర్రగన్నేరు పూలతో పూజించి భక్తి శ్రద్ధలతో తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారం యొక్క విశిష్టత ఏమిటో దేవీ శరణ మంచంలో పరిశీలిద్దాం. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజైన ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. పూర్వం దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించినటువంటి దుర్గాదేవి కీలపర్వతుడు తపస్సు చేసి వరం పొందిన కారణంగా కృతయుగంలో ఆ కీలకుడికిచ్చినటువంటి వరం ప్రకారం భూలోకంలో పవిత్ర కృష్ణానదీ తీరాన ఉన్న కీలపర్వతం మీద మహిషమర్దిని స్వరూపంలో అమ్మవారు వెలిసింది. ఆ దేవి స్వరూపం ఎలా ఉందంటే కోటి సూర్యప్రభలతో ప్రకాశిస్తూ బంగారు వర్ణంతో మెరిసిపోయింది. అలాంటి దివ్యమంగళమైనటువంటి ఆ దేవి దివ్య స్వరూపాన్ని దర్శించినటువంటి దేవతలంతా దుర్గాదేవిని కనకదుర్గా అని పిలిచారట. ఆనాటి నుండి దుర్గాదేవి కనకదుర్గగా ప్రఖ్యాతి పొందింది. ఇలా దుర్గాదేవి బెజవాడ కీలపర్వతం మీద వెలిసింది కాబట్టి ఇంద్రాది దేవతలంతా నిత్యం ఇక్కడికి వచ్చి ఆ కనకదుర్గని సేవించుకుంటూ ఉండేవారు. అప్పటి నుండి కీలపర్వతం కాస్త ఇంద్రకీలపర్వతం అని పిలువబడింది. ఈ విధంగా కనకదుర్గ కనకవర్ణ ప్రభలతో వెలిసింది కాబట్టి ఈ మొదటి రోజున ఇక్కడ మూలశక్తి అయినటువంటి దుర్గాదేవికి కనకదుర్గాదేవి అలంకారాన్ని చేస్తారు. ఈ అలంకారంలో దుర్గాదేవి అష్టభుజాలతో తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అన్నట్లు నక్షత్రాల కాంతి కంటే ఎక్కువగా ప్రకాశించే ముక్కు పొడకని ధరించి నిండైనటువంటి పచ్చని పసిడి వర్ణపు ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ శ్రీ కనకదుర్గగా మనకి దర్శనమిస్తుంది. ఆ మాత యొక్క స్మరణ గ్రహశాంతిని కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశంలో శక్తి వాస్తుకు స్వాగతం. యాదేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః. శక్తి యొక్క ప్రభావం గృహం పైన దేదీప్యవంతంగా ప్రసరింపజేస్తుంది కాబట్టి ఆ దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాల యొక్క తత్వాన్ని అనుక్షణం కూడాను గృహంలో శుభ తత్వంలో విరాజింపజేసుకోవడానికి ఈ దుర్గా నవరాత్రులు అనేటువంటివి చక్కగా సహకరిస్తాయి. అందుకే ప్రతివారు కూడాను తమ ఇంటిలో ఆ దుర్గాదేవిని ఈ యొక్క నవరాత్రి సందర్భంగా శక్తి పుంజాలన్నింటినీ కూడాను మా గృహంపై చక్కటి యోగవంతమైన ప్రభావంతో అనుగ్రహాన్ని ప్రసరింపజేయవలసింది తల్లి అంటూ ఆరాధన చేసేటువంటి శుభదినాలివి. ఈరోజు అమ్మవారు స్వర్ణాలంకృత కనకదుర్గగా దర్శనమిస్తుంది. అందుచేత మనం గృహంలో పూజ చేసేటప్పుడు ఆ తల్లిని సువర్ణ గన్నేరు పుష్పాలతో గనక
అర్చన చేసినట్లయితే, లేక పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో లలితా సహస్రనామ అష్టోత్తరం లేక శతనామ స్తోత్రాన్ని గనక పఠనం చేసి దేవీ ఖడ్గమాలను గనక ధ్యానం చేసినట్లయితే సంపూర్ణవంతమైనటువంటి ప్రభావం మీ గృహంలో విరాజిల్లుతుంది. దేవీ నవరాత్రుల్లో గృహంలో మనం ఆచరించేటువంటి పూజా విధానంలో ఆ దేవికి నమస్కృతాంజలి గడిస్తూ, అమ్మా, నేటి నుంచి నీ అనుగ్రహాన్ని మాకు ఎల్లవేళలా ప్రసరింపజేయటానికి మేము ఈ ఇంటిలో దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి పూజల్ని నిర్వహిస్తున్నాం. నీ అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేయవలసింది అంటూ ఆ తల్లికి సంబంధించినటువంటి చక్కటి చిత్రపటాన్ని పూజా మందిరంలో శక్తి వాస్తురీత్యా ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచినట్లయితే మీ గృహంలోకి దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు ఆ తల్లి కరుణ వలన ప్రసరింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణం కానీ, అశోక ఆకులతో కూడినటువంటి తోరణం కానీ, వేప మండలతో కూడినటువంటి తోరణాలు కానీ తప్పనిసరిగా అలంకరించటం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఇంటి ప్రతి ఒక్క గడపకు కూడాను పసుపు కుంకుమ వ్రాసి ఇంటి గుమ్మం పైభాగాన ఆ జగన్మాతకు ఇష్టమైనటువంటి శ్రీం లేక హ్రీం అనేటువంటి అక్షరాన్ని చక్కగా ఆ యొక్క సింహద్వారం పైభాగాన కుంకుమతో అలంకరించటం మాత్రం సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని మీ గృహానికి కలిగింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. ఆ తల్లికి సంబంధించినటువంటి స్వస్తిక్తో కూడినటువంటి ముగ్గులు ఇంట్లో గనక అలంకరించినట్లయితే శక్తి పుంజాల యొక్క ప్రభావం మరింత వేగవంతంగా మీ ఇంటికి అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాయి సుమా అనే విషయాన్ని కూడా మరవకండి. ఒక్కసారైనా సరే ప్రతినిత్యం దుర్గా సప్తశతి అనేటువంటి ఆ శ్లోకాల్ని మాత్రం ఇంటిల్లిపాది కూడాను పఠనం చేయడంలో దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు మీ గృహాన్ని దేదీప్యవంతమైనటువంటి ప్రభావం కలిగింపచేస్తాయి. అంతేకాకుండా మీరు పూజించేటప్పుడు ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాల్ని ధారణ చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. మీరు నిర్వహించేటువంటి పూజలో ఆవు నెయ్యి అనేటువంటిది ఈ 9 రోజుల పాటు కూడాను దీపారాధనలో ఉపయోగించటం సర్వశ్రేయోదాయకం. అది కుదరని వాళ్ళు నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. పూజా సమయంలో ఇలా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎర్రని బొట్టు పెట్టుకోవటం వలన విశేషవంతమైనటువంటి శక్తి పుంజాలు మీ శరీరంలో కూడాను అలా ప్రసరింపజేసుకొని చక్కటి త్రికరణ శుద్ధి ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో నిర్వహించేటువంటి ఆ దుర్గాదేవి పూజ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యొక్క సమ్మిళిత స్వరూపం కాబట్టి ఆ తల్లిని వివిధ రకాలుగా వివిధ రీతుల్లో వివిధ అలంకారాలతో మనం గృహంలో కూడాను ఆరాధన చేసి తరించవచ్చు. ఈ విధంగా ఆరాధన చేయటం వలన మీ గృహంలో దాగినటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం పటాపంచలైపోయి వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా దోషభూయిష్టమైన ప్రభావాలు ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రభావాలు ఏమాత్రం కూడా పనిచేయక చక్కటి యోగవంతమైనటువంటి అదృష్టాన్ని మీ గృహానికి కలిగించటానికి ఆ చక్కని తల్లి సహకరిస్తుంది. ఈ యొక్క పూజా విధాన కార్యక్రమం వల్ల అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కూడాను
గుర్తుపెట్టుకోవాలి. సువాసనర్చిత ప్రీత అనేటువంటి తత్వం అమ్మవారిలో దాగిన అత్యంత విశిష్టవంతమైన ప్రభావం కాబట్టి ప్రతినిత్యం కూడాను మీ గృహంలోనికి సువాసులను ఆహ్వానించి వారికి గంధం, బొట్టు, పసుపు కాళ్లకు వ్రాసి చక్కగా అలంకరించి జగన్మాతగా భావన చేస్తూ సత్కరించటం అనేటువంటిది కూడా విశిష్టవంతమైన గృహశక్తి తత్వానికి నిదర్శనం. దేవికి ఉదయం పూట పూజలో తేనె కానివ్వండి లేక పాలు కానివ్వండి, తేనెతో కలిపిన పాలు కానివ్వండి నివేదన చేసి తరువాతనే ప్రసాదం స్వీకరించడం వలన అద్భుతవంతమైనటువంటి ఆనందం, ఆరోగ్యం మీ యొక్క శరీరానికి ఇంటిల్లిపాదికి కూడాను కలిగి తీరుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ మరికొన్ని శక్తివాస్తుకు సంబంధించినటువంటి విశేషాంశాలు రేపటి గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. नमस्ते शरण्ये शिवे सानुकंपे, नमस्ते जगद्व्यापिके विश्वरूपे, नमस्ते जगद्वन्द्य पादारविन्दे, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे, नमस्ते महायोगि विज्ञानरूपे, नमस्ते नमस्ते सदानन्दरूपे, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे. మనకి ఆశ్వీజ మాసం వచ్చేటప్పటికీ తల్లికి సంబంధించినటువంటి ఉత్సవాలు చేస్తాం. శారదా నవరాత్రులు అనేటటువంటి పేరుతో ఏమి అమ్మవారి ఉత్సవాలు ఒక్క ఆశ్వీజ మాస ప్రారంభంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి లగాయితూ నవమి వరకు చేసి దశమి తిథి నాడు అమ్మవారికి రథోత్సవం చేస్తాం. ఏకాదశి ఉపవాస తిథి, ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. 12 రోజులుగా ఉత్సవం జరుగుతుంది. ఉపాసన రీత్యా నవరాత్రులు అని పిలిచినా యథార్థమునకు ఉపాసన మాత్రం ద్వాదశి పర్యంతం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రత్యేకంగా ఆశ్వీజ మాసాన్ని ఎంచుకోవడం వెనక ఏదైనా ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నదా, లేకపోతే కాకతాళీయంగా అలా జరిగిందా అని విచారణ చేస్తే మనకి సనాతన ధర్మంలో సమస్తము కూడా ఋషి ప్రోక్తము. ఋషులు దార్శనికులై కాలాన్నంతటినీ కూడా గణన చేసి కాలమునందు ఏ తిథి నాడు ఏ వైభవం ఉంటుందో నైమిత్తిక తిథులుగా మనం వాటిని ఎలా ఉపాసన చెయ్యాలో, ఏ నెలలో ఏ పక్షంలో ఎటువంటి ఉపాసన చేసినటువంటి కారణం చేత మనుష్య జన్మ పరిపూర్ణంగా సార్థక్యం పొందడానికి కావలసినటువంటి విభూతిని సంతరించుకోవడానికి అవకాశం కలుగుతుందో నిర్ధారణ చేసి అటువంటి ఉపాసనా మార్గాన్ని మనకి అందించారు. ఆశ్వీజ మాసం ఒక ప్రత్యేకత కలిగినటువంటి మాసం. ఒక్కొక్క ప్రమాణాన్ని తీసుకుని, అంటే ఒక పగలు ఒక రాత్రి, ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు, ఒక వారం, ఒక పక్షం, ఒక నెల, ఒక ఆయనం, ఉత్తరాయణం దక్షిణాయనం, 6 నెలలు కలిపి ఒక ఆయనం, ఒక సంవత్సరం వరకు ప్రమాణంగా తీసుకుంటారు. ఇందులో ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే అందులో అత్యంత శ్రేష్టమైనటువంటి కాలం ఏది అంటే అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి ఆశ్వీజ మాసం. అది తెల్లవారుజాము కాలంతో సమానం. ఒక రోజు మొత్తం మీద పరమ పవిత్రమైనటువంటి కాలం ఏది అంటే తెల్లవారుజాము కాలం. అందుకే తెల్లవారుజాము కాలానికి సుప్రభాత పఠనం చేస్తారు. ఎందుచేత అంటే అదంతా కూడా దైవశక్తితో నిండి ఉంటుంది. ఆ కాలమునందు భగవంతుడి గురించి చేసినటువంటి ధ్యానము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సత్వగుణం ప్రకాశించి మనసు రజోగుణ తమో గుణాలతో విషయ వస్తువుల వెంట తిరగకుండా తొందరగా అంతర్ముఖత్వాన్ని పొందడానికి వీలైనటువంటి అధ్యవసాయముతో కూడుకున్నదై ఉంటుంది. అందుకే తెల్లవారుజాము కాలం ఇక దేనికి నిర్దేశింపబడలేదు. అది కేవలం భగవద్ ఆరాధన కొరకు మాత్రమే ఉపయోగిస్తాం.
ఒక రోజులో తెల్లవారుజాము భగవంతుడి కొరకు ఎలా నిర్దేశింపబడిందో ఒక సంవత్సరం మొత్తం మీద ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి 9 రోజులు కూడా ఆ సంవత్సరానికి అంతటికీ ప్రాతకాలం లాంటివి, తెల్లవారుజాము కాలం లాంటివి. ఆ కాలంలో అమ్మవారి యొక్క ఉపాసన చెయ్యాలి. అమ్మవారి ఉపాసన చేస్తే తమోగుణం విరిగిపోతుంది. తమోగుణం విరిగిపోతే అసలు నిద్ర, మత్తు, అలసత్వము ఇలాంటివి పోతే భగవంతుని యొక్క ఆరాధన యందు కూర్చునేటటువంటి శక్తి కలుగుతుంది. అది ఒకెత్తు కాదు. ఋషులు దార్శనికులు అని నేను మీకు ముందే మనవి చేశాను. ఏ కాలమునందు ఏ రకమైనటువంటి ప్రమాదములు పటాపరిస్తాయో చాలా జాగ్రత్తగా అంచనా వేయగలిగినటువంటి సమర్థత కలిగిన ఋషులు 2 ఋతువుల్ని యమధర్మరాజు యొక్క దంస్ట్రలు కోరలతో పోల్చారు. ఇవి 2 ఋతువులు వచ్చినప్పుడు యమధర్మరాజు గారి యొక్క ఒక్కొక్క కోర బయటికి వస్తుంది అని. అందుకే దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు అంటాడు, ద్వావృతూ యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వై వసంత శారదావే వాజననాశకరావుభౌ అంటాడు. వసంత ఋతువు ఒకటి, శరన్నవరాత్రులు అంటే ఆ శరత్కాల ప్రారంభం సమయంలో ఇవి ఈ 9 రోజులు ఈ 9 రోజులు ప్రత్యేకించి యమధర్మరాజు గారి యొక్క కోర పైకి వస్తుంది. ఆ కోర పైకి వచ్చినటువంటి కాలంలో చాలా విశేషంగా ప్రాణనష్టం జరుగుతూ ఉంటుంది. ప్రమాదములు పొటమరిస్తాయి, అశాంతి కలుగుతుంది. వీటి నుంచి గట్టెక్కడానికి ఎవరి పాదములు పట్టుకోవాలి అంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. ఆమె రాశీభూతమైనటువంటి కారుణ్యం. మనకి ఆపద కలుగుతుందేమోనని, మనకి ఆపద ఎలా తొలగించాలని ఆ తల్లి ఆలోచన చేస్తూ ఉంటుందిట. ఆపద అంటే నా బుద్ధి చేత కానీ, నా శక్తి చేత కానీ, నా ఐశ్వర్యం చేత కానీ, నా విద్య చేత కానీ నేను ఏది దాటలేనో దానికి ఆపద అని పేరు. ఆపద ఎవరిస్తారు అంటే భగవంతుడే ఇస్తాడు. మనకి సనాతన ధర్మంలో భయపెట్టడానికి ఒకడు, భయం పోగొట్టడానికి ఒకడు ఉండరు. ఎవరు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు. భయకృత్ భయనాశనః అని విష్ణు సహస్రనామ స్తోత్రం. ఎవరు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఎవడు ఘోర రూపంతో కనపడతాడే వాడే పరమప్రసన్న రూపంలో కూడా కనపడతాడు. ఎవడు అధర్మాత్మల పట్ల ఘోరమైనటువంటి రూపంతో నిలబడతాడో వాడే పరమ పుణ్యాత్ములు ధార్మికులైన వారి పట్ల ప్రసన్నమూర్తి అయి నిలబడతాడు. కాబట్టి సనాతన ధర్మంలో భయపెట్టడానికి ఒకడు, భయం పోగొట్టడానికి ఒకరు లేరు. ఈ కాలమునందు కాలము ఈశ్వరుని యొక్క స్వరూపం. భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. కాలమనేటటువంటిది ఈశ్వరుని యొక్క స్వరూపం కనుక అది పరమ బలవత్తరమైనటువంటిది. దాన్ని ఆపగలిగిన శక్తి కానీ, వెనక్కి తీయగలిగిన శక్తి కానీ, ముందుకి తొందరగా వెళ్ళేటట్టు చెయ్యగలిగిన శక్తి కానీ ఎవ్వరికీ ఉండదు. ఆ కాలమునకు అందరం పరతంత్రులం. ఆ కాలమునందు భగవంతుడు గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను లెక్కలోకి తీసుకొని సుఖదుఖాలుగా వీటిని అనుగ్రహిస్తాడో, వాటిని అనుభవించి చేసుకున్నటువంటి కర్మలను నిశ్శేషం చేసుకోవడం వినా కాలమును తొందరగా వెళ్ళు అని చెప్పగలిగినటువంటి అధికారము ఎవ్వరికీ లేదు. కాలము మీద అధికారం ఉండదు. అందుకే కాలమే భగవత్స్వరూపము, భగవంతుని యొక్క నడక కాలము అని. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయమాస్య పంచకము పరిషదాహ్వయంబైన నీరూపు సతసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అంటారు. భగవంతుని యొక్క గతి అంటే ఆయన యొక్క నడక కాలము.
అంత బలవత్తరమైనటువంటి కాలంలోనే ఈశ్వరుడు సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు. ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్తగా ఉండి కాలమునందు సృష్టి చేస్తాడు. ఆయనే కొంతకాలము నిలబెడతాడు, అప్పుడు స్థితికర్త. ఆయనే కాలమునందు మళ్ళీ సమస్త ప్రాణులను పడగొట్టేస్తాడు. కానీ ఆయన మాత్రం కాలాతీతుడై అలాగే నిలబడి ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు గజేంద్రమోక్షణ ఘట్టంలో పోతన గారు. కాబట్టి ఆయన కాలాతీతుడు, కాలకాలుడు. అటువంటి వాడు కాలాతీతుడై ఒక్కడే పరమేశ్వరుడు నిలబడి ఉంటాడు. మిగిలినటువంటి వారందరూ కూడా కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందు పడిపోతారు. ఇటువంటి బలవత్తరమైనటువంటి కాలంలో యమదంస్ట్రలు, యమధర్మరాజు గారి యొక్క 2 కోరలు పైకి వచ్చేటటువంటి కాలం. ఒకటి వసంత నవరాత్రులు, అంటే చైత్రమాసాల్లో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమిలగాయతు నవమి వరకు, ఆశ్వీజ మాసం యొక్క శుక్లపక్ష పాడ్యమిలగాయతు నవమి వరకు విశేషముగా ప్రమాదములు పొటమరించేటటువంటి సమయం. ఆ సమయంలో మళ్ళీ దాని నుంచి గట్టెక్కాలి అంటే ఆధారం ఏది అంటే అమ్మవారి పాదమొక్కటే శరణ్యం. ఆ తల్లి అనుగ్రహాన్ని ఎవరు పొందుతారో, ఆ తల్లిని ఎవరు నమ్మి ఉంటారో, ఎవరు ఆ తల్లిని స్మరిస్తారో, ఆ తల్లి పాదములను స్మరించి నమస్కరించినంత మాత్రం చేత గట్టెక్కిపోతారు. అందుకే శంకరులు నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిభిః తరూణాం దివ్యాణాం హసత ఇవతే చండిచరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయకరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు. అమ్మా, ఈ లోకంలో పుట్టి మేము దరిద్రులం కాదు. మేము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి నీ పాదములను స్మరించి నమస్కరించినంత మాత్రం చేత నువ్వు నిరంతరము మమ్మల్ని రక్షిస్తూ ఉంటావు. అమ్మవారు చూస్తూ ఉంటుందిట, వీడికి బుద్ధినిచ్చాను, ఒక్కసారి నా వంక తిరిగి అమ్మా అంటే చాలు కాపాడదామని చూస్తుందిట. ఓం శక్తి మహాశక్తి, ఓం శక్తి మహాశక్తి. जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसाज्वलं ते वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारायानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वापूश्च पृथ्वी बहुलान उर्वे भवलोकाय तनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुं न नावा दुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणनोऽस्माकं बोध्यविता तनूनां पृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात्सधस्थात् स नः पर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमेध्यो अध्वरेषु सनाच्च होता नव्यश्च सत्सि स्वां चाग्ने तनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसंचरेम
नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीम् लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावह ताम् महावह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयम् गामश्वम् पुरुषानहम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रबोधिनीम् श्रियम् देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् कांसोऽस्मिताम् हिरण्यप्राकारामार्द्राम् ज्वलन्तीम् तृप्ताम् तर्पयन्तीम् पद्मे स्थिताम् पद्मवर्णाम् तामिहो बह्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्ते श्रियम् लोके देवजुष्टामुदाराम् ताम् पद्मिनीमेम् शरणमहम् प्रपद्ये अलक्ष्मीर्मे नश्यताम् त्वाम् वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु माम् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिम् ददातु मे क्षुत्पिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वान्निर्नुद मे गृहात् गन्धद्वाराम् दुराधर्षाम् नित्यपुष्टाम् करीषिणी।